ఇవాటి ఫస్ట్ డిస్కషన్లో ఉన్నారు విశ్లేషకులు సంగాని మల్లేశ్వర్ వారు కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్, అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు విఠల్ గారు, రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, వారు ఉద్యమకారులు, దేవి ప్రసాద్ గారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, ప్రముఖ ఉద్యమకారులు. ఈ ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాను. రైట్, మల్లేశ్వర్ గారు నమస్కారం. ఇవాళ దేశం అంతా కూడా ఈగర్గా చూస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 64 కోట్ల మంది ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏం జరగబోతుంది దేశంలో? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ముందుగా V6 ఫ్యాన్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు V6 ప్రేక్షకులందరికీ కూడా మరి జడ్జిమెంట్ డే సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే వాస్తవంగా భారతదేశంలో మరి 2014లో ముక్త భారత్ ముక్త కాంగ్రెస్ అనే పేరుతోటి మరి మోడీ ఒక నినాదంతో అధికారంలోకి చేపట్టిన తర్వాత మరి మనం ఊహించినంత పరిణామాలు ఏమీ జరగలేదు. ఆడ ఏం జరిగిందంటే ఓన్లీ ఒక హిందుత్వ ఎజెండాతోటి ముందుకు తీసుకుపోతున్నారు. దాని ఆ ప్రయత్నంలోనే నడిపించారు తప్ప దానికి పేద ప్రజలకు కానీ ఒరిగింది ఏం అవ్వలేదు. కానీ ఫలితాలు మాత్రం 2019లో ఊహించిన దానికంటే ఎక్కువ, అంటే వాళ్ళు మాకు 300 సీట్లు వస్తాయి అని చెప్పి చాలా వేదికల మీద చెప్పిండ్రు. అది 303 సీట్లు సాధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. మళ్ళా మొన్నటికి సేమ్ అదే టెంపో 2024 ఎన్నికల్లో కూడా ఆప్కి బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకు పోయిర్రు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంగా పోయినరు, ఎంత బలంగా మరి చెప్పగలిగారు అనేది మనం చూస్తే మరి మనం ఆశించిన దానికంటే ఈ 76 ఏళ్ళ స్వతంత్ర భారతంలో మరి పెద్దగా ఉరగబెట్టింది ఏమీ అవపడలేదు ప్రజలకు. కానీ ఇక్కడ మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి వేయరు అనే దాని మీద కొంత ఇచ్చేసారు. కాంగ్రెస్ కూడా కొంత మరి ఈ 400 బార్ అనే నినాదము కొంత ఏం జరుగుతుంది అనే దాని మీద కాంగ్రెస్ కొంత తిప్పికొట్టే ప్రయత్నం అయితే అడుగడుగున జరిగింది. ఎందుకంటే దానికి మేజర్గా కాంగ్రెస్ రిజర్వేషన్స్ గొడవను కొంత ముందు పెట్టి ప్రజలను కొంత ఒక రకంగా చెప్పాలంటే కన్విన్స్ చేయగలిగే ప్రయత్నం చేసింది. ఇక్కడ అది మన తెలంగాణలో మొదలయ్యి దేశమంతా వ్యాపించినటువంటి పరిస్థితి ఉన్నది. మరి కానీ ప్రజలు ఎంత మేరకు విశ్వసించారు ఏంది అనేది చూస్తే మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా ఏ ఎగ్జిట్ పోల్ కూడా మరి కాంగ్రెస్కు నీకు మైలేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా బీజేపీకే అవకాశం ఇచ్చినట్టు అవపడతా ఉన్నది. కానీ ఇక్కడ ప్రజలు తెలంగాణలో మార్పు కోరుకున్నట్టు దేశంలో కూడా మార్పు కోరుకుంటారు అనే ఒక ఆలోచన అయితే అందరికీ ఉన్నది. అది ఎంత మేరకు ఉన్నది అనేది మరి కొన్ని గంటలలో మనం చూసే అవకాశం ఉన్నది. యావత్ భారతం అనే ఉత్కంఠతతో ఎదురు చూస్తుంది తొలి ఫలితం కోసం. తొలి ఫలితం 8:30 కల్లా వస్తుంది. మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం ఇప్పటికే కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్స్ వెళ్ళిపోయినారు. అదేవిధంగా ఈవీఎంలు మరి స్ట్రాంగ్ రూమ్లు మరి కాసేపట్లో తెరుచుకోబోతున్నాయి. రైట్ విఠలన్న, గుడ్ మార్నింగ్. రైట్, ఇవాళ దేశమంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. దేశ భవిష్యత్తును నిర్ణయించేది, దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు. 18వ లోక్సభ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అన్న. మీకు మా మల్కాజ్కి, రియాజ్ బైకి, మా దేవన్నకి అండ్ వీక్షకులకు గుడ్ మార్నింగ్. అండ్ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ మొత్తం ప్రపంచం, అమెరికా, రష్యా, చైనాతో పాటు మొత్తం ప్రపంచం అంతా భారతదేశం రిజల్ట్స్ పైన ఎదురు చూస్తూ ఉన్నారు. దేశంలో ఏమవుతుంది, మూడోసారి మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారా కాదా అన్నటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో చూస్తూ ఉన్నారు మన దేశ ప్రజలే కాదు. ఇంకొక మన ప్రజాస్వామ్యానికి గొప్ప జడ్జిమెంట్ ఇవ్వలేదన్న. 92 కోట్ల మంది ప్రజలు అవుట్ ఆఫ్ 142, 92 కోట్ల మంది ప్రజలు ఓటర్స్లో, అందులో 64 కోట్ల మంది ఆల్మోస్ట్ 65% ఓటింగ్ అయినట్టుంది. 64 కోట్ల మంది ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేశంలో ఓటింగ్లో డెమోక్రసీ అంటే సింగిల్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం చెప్పుకుంటాము. ఇంత ప్రశాంతంగా ఓటింగ్ జరగడం, ఇవాళ రిజల్ట్స్ 7 ఫేజ్లో జరిగిన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఏ రాజకీయ పార్టీకైనా సిద్ధాంతం అనేది, ఐడియాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐడియాలజికల్ ప్రకారమే ప్రజలు ఓటేస్తారు సహజంగా. మాకున్న ఐడియాలజీ ఏంటి? సహజంగా జాతీయ భావము, దేశ ఐక్యత, భారతదేశం ప్రపంచంలో వికసిత్ భారత్లో ప్రపంచంలో నిలబడాలనేది మా లక్ష్యం. అందుకని ఆ అనుగుణంగా డెఫినెట్గా మాకు మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతారని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అప్పటి ముందే డిసైడ్ అయింది. లెట్ us wait. రైట్, దేశం మార్పు కోరుకుంటుందా? ఎందుకంటే దేశం చాలా సీరియస్ ఈగర్గా వెయిట్ చేస్తుంది. మరి కాసేపట్లో దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది తేలబోతోంది. ప్యానల్ మెంబర్స్కి, ప్రజలకి గుడ్ విషెస్. వెంకట్ గారు, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన ఎన్నికలు. బహుశా
భారతదేశ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని మేము అన్నిటికన్నా కీలకమైన ఎన్నికలుగా మేము చూస్తున్నాం అనేది మా రాహుల్ గాంధీ గారు చెప్పారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఎన్నికలను మేము రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము చూడట్లేదు. ఒక ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, రాజ్యాంగాన్ని కాపాడే శక్తులకి రాజ్యాంగాన్ని మెల్లమెల్లగా డైల్యూట్ చేస్తూ దాన్ని యొక్క ప్రాముఖ్యతను తగ్గించే సెక్షన్స్ మధ్య జరుగుతున్న ఎన్నికలుగా మేము చూస్తున్నాం. అలాగే రాష్ట్రం విషయంలోకి వస్తే ఏంటంటే మేము మొన్ననే రీసెంట్గా అధికారంలోకి వచ్చాం కాబట్టి సహజంగానే మా పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలనకు తీర్పులాగా కూడా మేము చూసే అవకాశం ఉంది. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలతో కంపేర్ చేసినప్పుడు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కానీ మా కూటమి ఇండియా కూటమి కానీ చాలా కీలకమైన. ఎందుకంటే ఇండియా కూటమి నేతల మీద బీజేపీ అట్లాగే ఎన్డీఏ కూటమి ఏదైతుందో అది వ్యక్తిగత కక్షలకు పోతా ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల రిజల్ట్ మాకు ఆశాభావంగా ఉంటుందనే కోణంలోనే ఈ ఎన్నికల్ని, ఈ ఫలితాలని మేము మీతో పాటుగా మేము కూడా వీక్షిస్తాం. రైట్. దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వారికి వెళ్ళే ముందు